హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో ఇన్స్టెంట్ షర్బత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను. దీన్ని తయారు చేసి ఒకసారి కనుక నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు గెస్ట్లకైనా మన ఇంట్లో వాళ్ళకైనా షర్బత్ అనేది తయారు చేసి సర్వ్ చేయొచ్చు. దీనికోసం ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి సోంపు. సోంపు అందరిలో చాలా కామన్గా దొరుకుతుంది. డ్రై ఫ్రూట్ షాప్స్లో అయినా తీసుకురావచ్చు. ఇక్కడ నేను 1 కప్పు సోంపు తీసుకున్నాను. తర్వాత 1 కప్పుకి సరిపడినంత 1 కప్పు క్వాంటిటీ అంతా పటికి బెల్లం లేదా పంచదార తీసుకోవాలి. కొన్ని మిరియాలు, 2-3 యాలకులు, అంతే. ఈ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని మీరు కొద్దిగా సబ్జా గింజలను కూడా నానబెట్టి పెట్టుకుంటే మనం రెడీ చేసుకున్నాక ప్రీమిక్స్ డ్రింక్ తయారు చేసుకునేటప్పుడు చివర్లో యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పటికి బెల్లం మిక్సీలో గ్రైండ్ చేసుకోవడానికి నేను చిన్నగా రోట్లో చిన్న చిన్న ముక్కలుగా దంచి పక్కన పెట్టుకున్నాను. సోంపు గ్రైండ్ చేసుకోవడానికి మెత్తగా నలగడం కోసం 1-2 నిమిషాలు చిన్న లో ఫ్లేమ్ మీద మనం తీసుకున్నటువంటి సోంపు, మిరియాలు, యాలకుల్ని ఒకసారి అలా దూరగా లైట్గా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మిక్సీ వేసేటప్పుడు చక్కగా మనకి పౌడర్ అనేది అవుతుంది. ఇలా ఫ్రై చేసినటువంటి సోంపుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన ఈ సోంపుని మనం గ్రైండ్ చేసుకుందాము. దీనికి సమానంగా తీసుకున్నటువంటి కలాకండ లేదంటే మిశ్రీ, పటిక బెల్లం కూడా అన్నిటినీ ఒకేసారి మిక్సీ జార్లోకి వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేయంగా వచ్చినటువంటి పౌడర్ని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడైనా సరే నీరసంగా అనిపించినా, ఒంట్లో వేడిగా అనిపించినా 1 స్పూన్ కలుపుకొని తాగితే మన ఒంట్లో వేడి ఇట్టే తగ్గిపోతుంది. అలాగే ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పౌడర్ అంతా కూడా చల్లించుకుందాము. చల్లించంగా ఏదైనా బరకగా మిగిలితే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒకసారి చల్లించుకోండి. ఈ విధంగా పూర్తిగా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, ఇది ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టి నేను చల్లించేసుకుంటాను. ఫైనల్గా మనకి పౌడర్ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇన్స్టెంట్గా మనం సోంపు షర్బత్ పౌడర్ అనేది రెడీ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మీరు ఎప్పుడంటే అప్పుడు షర్బత్ అయితే రెడీ చేసుకోవచ్చు. మంచి బెస్ట్ సమ్మర్ కూలెంట్ అనమాట. సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం చల్లగా తాగడం కోసం ఐస్ క్యూబ్స్ అనేవి గ్లాస్లో వేసుకున్న తర్వాత 1 లేదా 2 స్పూన్ల ఈ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ యాడ్ చేశాను ఈ గ్లాస్ క్వాంటిటీ ఆఫ్ వాటర్కి. తర్వాత కొద్దిగా నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు, అలాగే 1/2 స్పూన్ నిమ్మరసం కూడా మిక్స్ చేసుకుంటే ఇవన్నీ కూడా శరీరాన్ని చల్లబరచడానికి చాలా బాగా సహాయం చేస్తాయి. మంచిగా సరిపడిన వాటర్ వేసేసి మిక్స్ చేసుకొని సర్వ్ చేయడమే, అంతే. ఇన్స్టెంట్ సోంపు షర్బత్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇటువంటి మనం తేలిగ్గా ఇంట్లో చేసుకోగలిగేటువంటి సింపుల్, ఎమ్మీ అండ్ ఈజీ టు మేక్ రెసిపీస్ అన్నిటిని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. కీప్ సపోర్టింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.